డెఫినెట్లీ డిస్కషన్ జరిగింది. నేను ఫస్ట్ మనోడిని ఒక నరేషన్ అయిపోయాక ఒక 2 days తర్వాత వి మెట్ అగైన్. నేను ఇమీడియట్లీ అడిగిన క్వశ్చన్, అరే నన్ను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోల్కి, నేను ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి క్యారెక్టర్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ యూ ఎక్స్పెక్ట్, అట్లాంటి డిస్కషన్ ప్రతి సినిమాకి జరుగుతుంది. అండ్ దెన్ వన్ మోర్ డే వీ డిస్కస్డ్ అబౌట్ జస్ట్ దీస్ ఇమోషన్స్. అంటే ఈ సినిమాలో మెయిన్ ఇమోషన్ ఇన్ దిస్ ఫిలిం, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే వాని గురించి వానికే తెలియదు. హీఈస్ లెర్నింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అంటే ఫ్రెండ్స్ కానీ, లవ్వర్ కానీ, పేరెంట్స్ కానీ వాని గురించి వాడికి చెప్తుండ్రు. సో ఐఎమ్ ఆల్సో లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్. ఐఎమ్ సమ్మన్ హూ జస్ట్ డస్ థింగ్స్ విత్ ద ఫ్లో. సో ఐ రిలేట్ టు దట్ క్యారెక్టర్ దట్ వే. సో నేను అదే చెప్పిందా మనోడికి, అరే ఇది ఐ వెంట్ టు ద యూఎస్ ఆల్సో లైక్ దిస్. అంటే లోన్స్, రెస్పాన్సిబిలిటీస్, మధ్యలో ఈ లవ్ యాంగిల్ ఒకటి గుర్తొస్తుంది, కానీ లేదు, వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ పేరెంట్స్ విషెస్. వాళ్ళు చాలా కష్టపడి, అంటే అక్కడ చదువుకోవాలంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే 20, 30, 40 లక్షలు అవుతుంది. ఇక్కడ చదువుకోవాలంటే మ్యాక్స్ 8 to 15 lakhs అవుతుందేమో. సో ఆ లోన్స్ కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఓ యాంగిల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ దోస్ థింగ్స్, ఫీలింగ్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. మీ లైఫ్లో కడలు ఎవరు? కడలి నేను ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నాకు కడలి ఎవరో. ఆనంద్ గారు, ఇక్కడ అంటే ఈ సినిమా మీ క్యారెక్టరైజేషన్స్ వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, కానీ బట్ ట్రెండీగా ఒక లవ్ స్టోరీ ఇప్పటి యూత్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా, అంటే ఇది మీకు రావడం అనేది ఎట్లా ఫీల్ అవుతారు, మీ వరకు రావడం అనేది? అలా నేను చాలా లక్కీ అఫ్ కోర్స్. అండ్ ఇప్పటి వరకు నేను ఒక సినిమా కోసం వెతకాలి అనే సిచ్యువేషన్ అయితే రాలేదు. నేను దొరసాని అప్పటి నుంచి నాకు ఏదో విధంగా మంచి సినిమాలు, మంచి డైరెక్టర్లు రావటం, నాతో డిస్కషన్ చేయటం. నేను కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసినా అవి మంచి సినిమాలు అయినాయి అంటే ఐ ఫీల్ దట్ అరే వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నా అంటేనే ఐఎమ్ యాడింగ్ సమ్ వాల్యూ. సో అలాంటిది నేను ఆదిత్యకి ఏం, బికాజ్ ఆదిత్య నేను ఆల్రెడీ ఆ పాటికి 90s చూసిన. నేను మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమా ఒకటి చేసిన. సో 90s చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్. మిడిల్ క్లాస్ మెలడీస్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో 90s అయితే నేను ఇంకా ఎక్కువ రిలేట్ అయినా. సో మనోడు రావటం అండ్ రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ చాలా అనిపించింది. అండ్ ఐ డోంట్ నో, ఆదిత్య వెంట్ టు యూకే, స్టడీడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐ రిలేటెడ్ ఈవెన్ మోర్. నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ జాబ్ చేసి రిటర్న్ వచ్చిన. సో ఐ ఫీల్ స్పెషల్ టు గెట్ దిస్ క్యారెక్టర్. ఆదిత్య గారు అండి, అంటే ఇది ఫస్ట్ సెమిస్టర్, దీని తర్వాత చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు. లైఫ్ స్టోరీస్ లాగానే ఉంటాయా? ఇది అంతవరకు అంటే ఒక కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందా, జాబ్ లైఫ్ వరకు ఉంటుందా, ఎక్కడ స్టాప్? కాలేజ్ లైఫ్ వరకు ఉంటుందండి. దీని తర్వాత ఓకే, దెన్ ఇస్ ద ఫైనల్ సెమిస్టర్. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుంది. ఓకే, యా రైట్. ఆదిత్య, హాయ్. సో సితారా బ్యానర్కి కొంచెం చిన్న సినిమాల విషయంలో, స్పెసిఫిక్గా మ్యాడ్, టిల్లు లాంటి సినిమాలతో ఇట్ హ్యాడ్ ఏ గుడ్ లీనియేజ్. సో ఇప్పుడు ఎపిక్ కూడా అదే లీనియేజ్లో కంటిన్యూ అవుతుందా? లీనియేజ్ అంటే అదే టోన్లో స్మాల్ ఫిల్మ్స్ బిగ్గర్ హిట్స్ కైండ్ ఆఫ్ హిట్ అవుతుందండి. అంటే నేను బేసిక్గా నాకు నేనేం చెప్పలేను, అంటే సినిమా వరకు తీసేంత వరకు నేను నమ్ముతూ నా సినిమా హిట్ అవుతుందని. జానర్ అయితే డిఫరెంట్, లినియేజ్ అంటుండ్రు, నాకు అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ స్మాల్ ఫిలిం బిగ్ హిట్ అంటే అది రిజల్ట్ తర్వాతనే అవన్నీ చెప్పుకుంటాం. సేమ్ జానర్ అయితే కాదు, అవి అవుట్ అండ్ అవుట్ కామెడీస్, మాది ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టోరీ. లైఫ్ అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంటుంది చాలా. ఇట్స్ కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్, ఎవ్రీథింగ్ ఉంటుంది. వైష్ణవ్ గారు, అండ్ రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ వెల్ అన్నారు కదా. సారీ, రిలేటబిలిటీ విషయంలో యువర్ హెసిటెంట్ యాజ్ వెల్ విత్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నారు కదా. సో ఆ హెసిటేషన్ అనేది టీజర్తో పోయిందా విత్ ద రెస్పాన్సెస్ యూ గాట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ సర్కిల్స్? ఇంటర్నల్గా ఎప్పుడు నేను నమ్మనండి పెద్దగా. ఆబ్వియస్లీ ఆడియన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. లైక్ ఇట్ ఈస్ ఫర్ మీ, లైక్ యునో ఫ్రెండ్స్ అదంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు సీ, వాచ్ ఇట్ అండ్ దెన్ సే దే లైక్డ్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూడాలి, లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్. వైష్ణవ్ గారు, ఒక క్వశ్చన్. బేబీ టైంలో ఉన్న ఆనంద్కి ఇప్పుడు ఉన్న ఆనంద్కి డిఫరెన్స్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు మీరు?
ఇప్పటికీ సేమే. కానీ ఇప్పుడు మాకు యాక్టింగ్లో ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో నాకు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుసు. ఓకే, మీకు ఇప్పుడు తెలుసు అన్నారు కదా, మీకు ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆనంద్ గారితో చేస్తున్న సీన్లు కూడా ఇష్టపడి చేసినవి, కష్టపడి చేసిన సీన్లు అన్నీ ఆన్ లొకేషన్లో ఉంటాయి కొన్ని, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టపడి చేసిన సీన్లు అయితే ఏం లేవు. అన్నీ చాలా మేము ప్రాక్టీస్ చేసేసుకొని మాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చేస్తా, సెకండ్ నువ్వు ఇది చేయి, ఓకే దానికి నేను ఇది చేస్తే బాగుంటుంది. సో ఆ డిస్కషన్స్లో మాకు ఆ కష్టం అనేప్పుడు అనిపించలే. ఓకే. ఆల్సో వైష్ణవి, యూ నీడెడ్ ఇమేజ్ చేంజ్ ఓవర్ యాజ్ వెల్ కదా పోస్ట్ బేబీ తర్వాత. Yes, sir. సో ఎపిక్ కెన్ బి దట్ ఇమేజ్ చేంజ్ ఓవర్ వాజ్ నీడెడ్ ఫర్ యూ పోస్ట్ బేబీ ఫర్ వైష్ణవి. For Vaishnavi. No, I'm also asking you to say. Image change over for whom? For her. According to whom? ఇన్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ కావచ్చు. అంటే క్యారెక్టర్ బట్టి కెరియర్ అంతా ఒక ఇమేజ్ మెయింటైన్ చేద్దామని ఉండదు And కదా. like how And how she who needed can gauge that? What is the image? No, she needed that. Like who confirms that? Not in That specific. what kind of image she has? Who కానీ- confirms it? See, I feel The like kind of responses she get from the I think audience. she has been getting a very good That's response. what. She needed a change కదా. this film will definitely get that whole positive response. అంటే బేబీలో ఆల్రెడీ యాక్టింగ్ అంతా మెచ్చుకున్నారు. షీ షోల్డర్డ్ దట్ ఫిలిం, అంటే షీ స్కేర్డ్ ఆఫ్ సేయింగ్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ఇట్, షీ షోల్డర్ దట్ ఫిలిం సో వెల్. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావటం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావటమే వెరీ రేర్. అంటే ఇయర్లో కొన్ని వస్తాయేమో, అలాంటిది ఇన్ స్పాన్ ఆఫ్ 3 years 2 తనకు రావటం, ఐ థింక్ షీ ఆల్సో షుడ్ ఫీల్ స్పెషల్. ఐ హోప్ యు ఆర్. బట్ దిస్ క్యారెక్టర్ is superbly written and superbly performed, superbly designed as well visually and everything. So మీరన్న ఇమేజ్ మేకోవర్ అంటే ఇక్కడున్న ప్రతి ఆడియన్స్కి ఆనంద్ అంటే వాళ్ళ మైండ్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, సేమ్ ఒపీనియన్ అయితే ఉండదు కదా. అది ఏ యాక్టర్కైనా ఉంటుంది. సో వీ డోంట్ కంట్రోల్ ఇమేజ్, వీ మేక్ మూవీస్ అండ్ యూ కంట్రోల్ ద ఒపీనియన్ దట్ యూ హ్యావ్ ఆన్ అస్. ఆనంద్ గారు ఇక్కడ